ప్రియులారా, దైవజనుని హృదయంలో ఈ 2 రోజు తలంపు పెట్టాడు. ఇది ఏదో మామూలుగా పెట్టినటువంటి కూడికలు కావు. ఇక్కడ కొద్దిమంది ఉండొచ్చు, కానీ మన మధ్యలో దేవుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా దేవుడు తన సేవకునికి సేవకురాలికి ఇచ్చిన ఈ భారాన్ని బట్టి కుటుంబాలు సరిగా కట్టబడితే సంఘము ప్రభావవంతంగా ఉంటుంది. సంఘము ప్రభావవంతంగా ఉంటే సమాజము ప్రభావం చేయబడుతుంది. హల్లెలూయా. కుటుంబాలండి, ప్రాముఖ్యంగా కుటుంబాలు. ఈ మాట చెప్పనియండి, కొన్ని సందర్భాల్లో మన పిల్లలు మన చేయి దాటిపోయి ఉండొచ్చు. నా జీవితం కూడా అలాంటిదే. కానీ ఒక మాట చెప్తున్నాను, మన చేయి దాటిపోయింది కానీ ప్రభు చేయి దాటిపోలేదు. వారిని తాకగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ఒక తల్లి 13 సంవత్సరాలు ఏడ్చిందండి. వాడు పుట్టగానే ప్రభుకి సమర్పించుకుంది, ప్రభా వీని నీ సేవకుని చేస్తానయ్యా అని. కానీ వాడు అన్ని తప్పుడు పనులలో పట్టుబడ్డాడు, త్రాగుడులో. పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయితో జీవితం గడపడం మొదలుపెట్టాడు. ఇంటికి తాగేసి వస్తే తల్లి అనేది, ఒరేయ్ నీకు దేవుని సంబంధివిరా, పుట్టినప్పుడు నిన్ను దేవుడికి అప్పగించానురా అంటే, చూసుకో నీ దేవుడు ఏమన్నా ఉంటే చూసుకుంటాడులే, నీ దేవుడు కూడా నన్ను మార్చలేడు, నాకు ఇదే బాగుంది అన్నాడు. కానీ తల్లి ప్రార్థన ఆపలేదు. ఓ మాట అన్నది, ఒరేయ్ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు, కానీ నీ జీవితంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, చస్తే బాగుండు అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోకు అని అన్నది. వెళ్ళిపోయాడు. విచ్చలవిడిగా బ్రతకడం మొదలుపెట్టాడు. చివరికి రానే వచ్చింది ఆ పరిస్థితి. ఇక బ్రతికేందుకు చచ్చిపోదామనుకునే స్థితిలో గుర్తుకొచ్చింది తల్లి మాట. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభు తన జీవితాన్ని మార్చేశాడు, రక్షించబడ్డాడు, బలమైన దైవజనుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సెంట్ అగస్టిన్ అనేటువంటి దైవజనుడు ఎంత మారిపోయాడంటే, పాపిగా ఉన్న ఆ జీవితాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చాడు. తల్లి 13 సంవత్సరాలు కన్నీరు గార్చిందండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి సిలువ వైపుకి కొట్టుకొని వచ్చానంటాడు ఆయన. హల్లెలూయా. కొట్టుకొని వచ్చాను. నీళ్ళల్లో కొట్టుకుపోతారు చూడండి, ప్రార్థన అటువంటి శక్తివంతమైంది. ఈరోజు నీ బిడ్డలు నీ చేయి దాటిపోయిండొచ్చు, నీ భర్త నీ భార్య, ప్రభువు చేయి వారిని తాకగల సమర్థుడు. ప్రార్థన చేయడం ఆపొద్దు. ఓసారి అదే యవనస్తుడు మార్కెట్ గుండా వెళ్తుంటే, అంతకుముందు తప్పుడుగా బ్రతికిన అమ్మాయి, చాలా అందగత్తే, అమ్మాయి వెనకాల పోతూ మళ్ళీ సెంట్ అగస్టిన్ ఒకసారి నన్ను చూస్తే నాతో పాటు బతికేస్తాడని వెనకాల అరుస్తూ వస్తుందంట. అగస్టిన్ నేను చూడు, అగస్టిన్ నేను చూడు అంటే, అగస్టిన్ గారు వెనకకు తలదిప్పకుండా, అమ్మా నువ్వే కావచ్చు కానీ నేను ఇప్పుడు నేను కాదు, నేను క్రీస్తు వాడను అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన అనేసరికి తల్లి గురించి ఆలోచిస్తాం. కానీ యోబు తన పిల్లల కొరకు అరుణోదయముననే లేచి, పురుషులారా, భర్త భార్య తల్లి తండ్రుల బాధ్యత మన పిల్లల కొరకు ప్రార్థించడం. ఆమెన్. కొన్నిసార్లు మధ్యరాత్రి నీకు నిద్ర రాదు, ఏం చేయాలో అర్థం కాదు కదా, పడుకున్న నీ పిల్లల దగ్గరికి చేయబెట్టి ప్రార్థన చేయాలి, దేవా నా పిల్లల్ని దర్శించు. నేను నా భార్య అదే చేస్తాం. నిద్ర రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బెడ్ మీద పడుకొని ఉంటారు, చేయి చాపి ప్రార్థన చేస్తాం, ప్రభువా వీళ్ళని నీ మహిమ కొరకు నిలబెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు యవనస్తుల గురించి కూడా ఒక మాట చెప్తాను, సరేనా? రండి, నా సాక్ష్యాన్ని కూడా చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం మాట్లాడతాను చివరి సెషన్లో. సంఘముగా మనం ఏం చేయాలి, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, ఇద్దరు కలిసి పిల్లలు, ఇప్పుడు కుటుంబంగా మనము దేవునికి ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఆమేన్. చదువుతారా? మొదటి మాట, 6వ అధ్యాయం మొదటి వచనం. పిల్లలారా
నా బ్యాటరీలో అయిందా? హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ నాన్న, బ్లెస్ యూ. 6వ అధ్యాయం మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. ఉదయకాలం నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు ప్రభు. మా ప్రార్థనలు ఆలకించి మా పిల్లల్ని మీరు తాకినందుకు వందనాలు. మేము రాబోయే రోజుల్లో అద్భుతమైన సాక్ష్యాలు ఈ ప్రాంతంలో వినబోతున్నాం. వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని, వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియను లయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యవనస్తులారా వినండి. పిల్లలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు, ఇది ధర్మమే, మీరు చేయాల్సిందే. ఒకవేళ చేస్తే ఏంటంట, చదువునాన్న, ఆశీర్వాదం. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు ఎప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించి విధేయత చూపించినప్పుడు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. కొలసీలకు రాసిన పత్రిక కూడా చూడండి, అక్కడే చాలా చక్కని మాటలు. 3:16 అనుకుంటున్నాను, ఒకసారి చదవండి. సంగీతములతోనూ కిందికి వచ్చాను కొంచెం, 18 నుంచి చదవండి. భార్యలారా నాన్న చదవండి. మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు వినండి నాన్న, ఈ రోజులలో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులకు లోబడాలంట, విధేయత చూపించాలంట, సన్మానించాలంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది మీ దగ్గర? మీరు ఇంగ్లీష్ బైబిల్ వాడండి. మీరు చదువుతున్నారు కదా నాన్న, ప్యారలల్ బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు. ఐ విల్ డూ దట్. కొన్ని సందర్భాల్లో దీంట్లో ఇంకా చక్కని అర్థం ఉంటుంది. మీరు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్లో వెళ్తున్నారు కనుక తెలుగు బైబిల్తో ఆగిపోకండి. తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్న బైబిల్ కొనండి. ఆమేనండి. అప్పుడు ఏమైతుందో తెలుసా తల్లి, తెలుగు ఇంగ్లీష్లో ఏముందో మీకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమనుంది? రెస్పెక్ట్ దెమ్. సన్మానించిందంటే శాల్వా గప్పి చప్పట్లు కొట్టడం కాదు, రెస్పెక్ట్ దెమ్. అంటే ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వట్లే, మర్యాద ఇవ్వట్లే, మాట వినట్లే. అందుకే వారి జీవితాలు శాపాలుగా మారినాయి. కొన్ని సంవత్సరాల కిందట ఒక అమ్మాయి వచ్చి, నేను కదులుతున్నానా, క్షమించండి. అది కదిలిందా? నేను కదిలాను, నేను కూడా రైట్. థ్యాంక్ యూ నాన్న. చాలా సంవత్సరాల కిందట ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చింది. అన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను. ఎవరు అబ్బాయి అని అడిగితే, అబ్బాయి క్రైస్తవుడు కాదు, మీరు ఏదైనా సలహా ఇవ్వండి అంటే, నేను ఇచ్చేది ఏముంది, ఆల్రెడీ బైబిల్ ఇవ్వబడింది కదా, దాన్నే నీకు చెప్తాను, విశ్వాసకి అవిశ్వాసకి ఏం పోతామ్మా అని కొన్ని విషయాలు మాట్లాడాను. అమ్మాయి ఏమన్నా తెలుసా నాకు, మీరు మా ప్రేమను అర్థం చేసుకోరన్నా, పాస్టర్లకు అర్థం కాదు మా ప్రేమ. నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. చివరికి తల్లిదండ్రులు ఇద్దరిని ఎదిరించి తెలియకుండానే
అబ్బాయితో వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకుంది, ఏదో గుడిలో ఎక్కడో జీవితం గడుపుతున్నారు. కరెక్ట్గా 1 సంవత్సరం లోపు నాకు ఒక వార్త వచ్చింది, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కారణం ఏంటి? దేవులంటే భయం లేదు, తల్లిదండ్రులంటే లెక్క లేదు. తన సొంత నిర్ణయం తీసుకొని చివరికి చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకు. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, బాగా చదువుకున్నది, కానీ ఇక్కడ పట్టుబడ్డది. కొన్ని నెలల కిందట మెదక్ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. యవనస్తుల గురించి మాట్లాడాను. తర్వాత ఒక తల్లిదండ్రులు వచ్చి ఏడవడం మొదలుపెట్టారు. అన్న, వారం రోజులైంది మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కారణం ఏంటిదంటే ఇదే ప్రేమ వ్యవహారం. వాడు తిరిగాడు, తిప్పాడు, చివరికి పెళ్ళి అని అడిగింది ఈ అమ్మాయి. వాడు అన్నాడు, క్రైస్తవ పెళ్ళి కాదు, ఈ పెళ్ళి చేసుకోవాలి. దేవుడంటే ఎక్కడో భయం ఉంది, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది. ఇటు మధ్యలో ఏం చేయాలో అర్థం కాక చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకు అంత అవసరమా? మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఇంకా పెళ్లి వయసు రాలేదు. మీకు అర్థమైందా? కాలేజీలు చేస్తున్న వాళ్ళు, మీ పెళ్లి వయసు 25-26 వరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మీరు లైఫ్లో సెటిల్ అవుతారు. ఆమెన్. సెటిల్ కావాలా, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలా. అప్పుడు దేవుడికి తెలుసు మీ లైఫ్లో ఎవరిని ఇవ్వాలో, తల్లిదండ్రులకు తెలుసు మీ జీవితంలో ఎవరిని తీసుకురావాలో, దైవజనులకు తెలుసు వాక్యానుసారంగా మీ జీవితాలకు ఎవరు క్షేమకరమో దీవెనకరమో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అంతవరకు ఏ నిర్ణయాలు చెప్పండి తీసుకోవద్దు. అందరిని చూసి నవ్వొద్దు. వాడు ఎటువంటి వాడో తెలియదు. హైదరాబాద్లోనైతే భయంకరంగా చంపేస్తున్నారు, అమ్మాయిలు చంపబడుతున్నారు. సో ఎవ్వరికి అవకాశం ఇవ్వద్దు. మీ గురించి మీకు ప్లాన్స్ ఉన్నాయి, ఉద్యోగాల్లో మీ తల్లిదండ్రులకు ప్లాన్స్ ఉన్నాయి. ఇంకో మాట చెప్పన్నా, మీ గురించి దేవుడికి ప్లాన్స్ ఉన్నాయి. గాడ్ హెస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఒక మంచి ఆలోచనలు ఉన్నాయి దేవుడికి మీ ఎడల. కనుక మీ జీవితాలు ప్రభు చేతిలో పెట్టాలి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మీ పని ఏంటో తెలుసా? ప్రభుని ప్రేమించండి, మమ్మీ డాడీకి లోబడండి, మంచిగా చదువుకోండి, ఉన్నత స్థితిలో ఉండండి. హల్లెలూయా. టైం లేదు, లేకపోతే మీరు ఏం కావాలనుకుంటున్నారో అడగాలని ఉంది నాకు. దానికి ఆ గురికి మీరు వెళ్ళాల. హల్లెలూయా. ప్రియులారా, యవన బిడ్డలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి జీవితాల్లో. వారి కొరకు మన ప్రార్థన చాలా అవసరము అన్న సంగతి తెలియజేస్తున్నాను. ఈరోజు పోయినసారి ఫోన్లో మాట్లాడినప్పుడు అయ్యగారు సాక్ష్యం పంచుకోమన్నారు, కానీ ప్రభుచితం అయితే పంచుకుందాం అనుకున్నాను. ఈరోజు కొద్ది టైం నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నారు కదా యవనస్తులు, మీ అమ్మ నాన్న చాలా మంచి ఆరోగ్యవంతులు, వారికి మంచి ఇల్లుంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మీకు అన్నిటినీ సమకూర్చగలిగినటువంటి పరిస్థితులు దేవుని దయ వల్ల ఉన్నాయి. హల్లెలూయా. నా 2 తల్లిదండ్రులండి, 2 లెప్రసీ పేషెంట్స్ అండి, కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు. మా నాన్నకి వేళ్ళు సరిగా ఉండవు, కాళ్ళ వేళ్ళు సరిగా ఉండవు. అమ్మగారికి 2 వేళ్ళు పూర్తిగా ఇలాగైపోయాయి. కారణం ఏంటిదంటే, మా నాన్నగారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ గ్రామంలో లెప్రసీ సోకిన కారణంగా ఆ గ్రామస్తులు ఇదేదో దేవత శాపము అని ఎంతోమంది యవనస్తులకు అదే అనారోగ్యం ఉంటే ఒక గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు, అక్కడ పెట్టారు. ఈ గుడిలో ఉంటే నువ్వు బాగుపడతారు మీరని. అయితే మా నాన్నగారు చూస్తున్నారు, ఆయన ముందే తన స్నేహితులు ఎంతోమంది చచ్చిపోతున్నారు. భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక బ్రతకాలి నేను అన్న ఆశ, ఆ ఊర్లో ఒక క్రైస్తవ టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్, నాతో ఉన్న స్నేహితులందరూ చచ్చిపోతున్నారు, నాకు బ్రతకాలంటే ఏం చేయాలని. అప్పుడు ఆయన మంచి క్రైస్తవ టీచర్, డిచ్చిపల్లి అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ లెప్రసీ వాళ్ళ కొరకు మందులు ఇస్తారు, అక్కడికి వెళితే నువ్వు కాపాడబడతావు. అయితే అప్పటికే కొంత సువార్త మా నాన్నగారు విన్నారు,
రక్షించబడ్డాడు ఆ టీచర్ ద్వారా. ఇప్పుడు నువ్వు ఒంటరిడు కాదు ఫిలిప్, నువ్వు డిచ్పల్లికి వెళ్ళు, అక్కడ లెప్రసీ వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది కనుక నువ్వు వెళ్ళాలి అంటే, రాత్రిపూట అమ్మ నాయనకి చెప్తే వాళ్ళు లేదు అవన్నీ కాదు, గుడిలోనే ఉండాలి, గుడిలో ఉంటే ఆ దేవత నిన్ను బాగు చేస్తుందని మళ్ళీ తనని తీసుకెళ్ళి అక్కడ కట్టి పడేస్తారన్న బాధతో యవన ప్రాయంలో దాదాపుగా 12-13 సంవత్సరాల వయసు, యవనుడు కాదు, టీన్ ఏజ్, ఆ టైంలో రాత్రి అమ్మ నాన్నకి ఒకసారి చూసుకొని కొంత డబ్బు తన చేతిలో పట్టుకొని హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి డిచ్పల్లి ప్రాంతంకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రభు గురించి, ఆయన ప్రేమ గురించి ఇంకా తెలుసుకొని దేవుని పరిచర్యకు తనని సమర్పించుకున్నాడు. అటువంటి టైంలో అదే పరిస్థితి నుండి మా అమ్మగారు అనారోగ్యంతో డిచ్పల్లికి వచ్చారు. వారిద్దరూ అదే హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఒక దైవజనుడు వారిద్దరికీ వివాహం చేశాడు. వారికి పుట్టిన సంతానమే నేను, నా చెల్లి. వారిద్దరూ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దేవుని దయ వల్ల లెప్రసీ పోయింది, వాళ్ళకి కుష్ఠవ్యాధి పోయింది, కానీ ఊడిన అవయవాలు మళ్ళీ రావు కదా, అలాగే ఉండిపోయారు. అటువంటి టైంలో మౌలాలి అనే ప్రాంతానికి వచ్చారు. హైదరాబాద్లో మౌలాలి అనే ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళంతా లెప్రసీ పేషెంట్స్ అండి. కాలనీ, అది లెప్రసీ కాలనీ. ఊరి అవతల వీరికి స్థలం ఇవ్వాలని లెప్రసీ వాళ్ళకి ఊరి అవతల ఒక స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే, అదే ప్రాంతంలో నేను జన్మించాను. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా చక్కగా దేవుని కృపలో ఎదుగుతూ ఆర్ఎంపీ డాక్టర్ కింద వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తూ అలా ఉండేవాడు. నేను పుట్టిన ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయ్యేసరికి వరంగల్ ప్రాంతంలో ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేయాలని అక్కడ లెప్రసీ వాళ్ళ మధ్యలో, వేరే వాళ్ళ మధ్యలో నాన్నగారు వెళ్ళిపోయారు. ఆ రోజులలో డబ్బు సంపాదన చాలా తక్కువ. ఒకవేళ పంపించాలి ఇంటికి అంటే మనీ ఆర్డర్ పంపించాలి, ఇది చాలా టైం పట్టేది. మా అమ్మగారు చెప్పారు, మీ నాన్న వెళ్ళాడు నాన్న, నెలలు గడిచిపోయాయి, ఇంట్లో ఉన్నదంతా అయిపోయింది, తినడానికి ఏం లేనటువంటి పరిస్థితుల్లో నా పక్క వారిని అడిగితే నామోచని తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నిన్ను నా చంకలో పెట్టుకొని వేరే దూర ప్రాంతం వెళ్ళి నా కొంగు పూర్తిగా కప్పుకొని నేను అన్నం అడుక్కున్నాను రా అని చెప్పింది. మీ నాన్నగారు డబ్బులు పంపించలేదు, నిన్ను పోషించాలి కనుక నేను అమ్మ కొంచెం అన్నం ఉంటే వెయ్యరా అని నేను అడిగేదాన్ని. రోజు నిన్ను ఎత్తుకొని పోయాను కదా, నా చంకలో ఉండి నేను అమ్మ అనగానే, సాలమన్ ఇది నువ్వు జాగ్రత్తగా విను అని నా తల్లి చెప్పింది. నువ్వు కూడా అరుస్తున్నావురా అమ్మా బువ్వాయేవా అని. ప్రియులారా, అటువంటి బీదకరమైనటువంటి పరిస్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో, తృణీకరింపబడినటువంటి స్థితిలో, మనుషుల దృష్టిలో ఏ విలువ లేనటువంటి పరిస్థితుల్లో నేను, నా కుటుంబం కొద్దిగా పెద్దవాడిని అయ్యాక నన్ను స్కూల్లో జాయిన్ చేయాలి, కానీ లెప్రసీ పిల్లలకి అక్కడ స్కూల్లో తీసుకోవట్లేదు. అక్కడే రైల్వే స్కూల్ ఉంది ఒకటి, అక్కడ తీసుకోవట్లేదు. కానీ మా అమ్మ నాన్న ఆశ ఏంటంటే నేను చదవాలి. ఆ ప్రాంతంని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే లెప్రసీ కాలనీ అక్కడే ఉండాలి. ఆ పక్కలే ఉన్న ఒక స్కూల్లో వేయాలి కనుక నా తల్లిదండ్రులు నన్ను ఎట్లాగైనా స్కూల్లో వేయాలి. ఒకవేళ నా తల్లిదండ్రులు వస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను తీసుకోరు స్కూల్లో. అటువంటి పరిస్థితిలో నాకు నేర్పించారు. ఒక కిరాయి అమ్మని, కిరాయి నాన్నని తీసుకొని వచ్చారు నాకు. బాబు స్కూల్లో వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఎవరు అంటే, ఇదిగో ఈమెను చూపించు. మీ నాన్న ఎవరు అంటే, ఇగో ఈయనను చూపించని కిరాయి తల్లిదండ్రులను తీసుకొని నన్ను స్కూల్కి పంపించారు. తల్లి కానీ తల్లిని, తల్లిని నాన్న కాకుండానే నాన్నని చెప్పి చివరికి ఆ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. తర్వాత అక్కడి నుండి
వీళ్ళకి మంచి స్థలాలు ఇవ్వాలని కూకట్పల్లిలో శివానంద హోమ్స్ అని ఇప్పటికి కూడా ఉన్నాయండి. మౌలాలిలో, కూకట్పల్లిలో మీరు చూస్తే గుర్తుపడతారు. కూకట్పల్లి శివానంద హోమ్ అని లెప్రసీ వారి కొరకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి వారి కొరకు అన్ని అవసరతలు తీర్చేవారు. అక్కడున్నప్పుడు మా అమ్మగారు అది వరకే బాగయ్యారు కనుక లెప్రసీ వాళ్ళు మంచిగా యవనులుగా ఉన్న వారికి వ్యాధి నిర్మూలమైంది అన్నటువంటి వారికి ఎంసీహెచ్లో ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో అమ్మగారికి కూడా వచ్చింది. అప్పటికే నాన్నగారు ఈ లెప్రసీ కాలనీలలో సంఘాలను స్థాపించి దేవుని ప్రేమను అక్కడ ఉన్నటువంటి వారి ఆదరణ కొరకు చాలా ప్రయాసపడేవాడు. కూకట్పల్లి నుంచి మేము ఓల్డ్ సిటీకి రావడం జరిగింది. అక్కడ అమ్మకి ఉద్యోగం వచ్చింది. రోడ్లు ఊడవాలి. ఈ రోజుల్లో ఇక్కడ ఆంధ్రాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే రోడ్లు ఊడ్చేవారు ఇట్లా కర్ర ఉంది ఇట్లా కొడుతూ ఉంటారు కదా. ఆ రోజుల్లో అమ్మగారు వంగి ఊడ్చేవారు చీపురుతో రోడ్లు. అక్కడ ఎంసీహెచ్ కాలనీలో రావాలి. అయితే ఆ ఇంటి కొరకు దరఖాస్తు పెట్టుకోవాలి. మేము జాబ్ వచ్చింది దీంట్లో ఇమ్మని. దాదాపుగా ఈ 72 ఇండ్లు ఉన్నాయి అక్కడ. ఆ 72 ఇండ్లల్లో మధ్యలో చాలా మంచి ఇళ్ళు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఆ దాని కొరకు అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వలేదు. చివరి ఇల్లు ఇచ్చారండి. ఎందుకంటే వీళ్ళు కుష్టు వ్యాధిగ్రస్తులు కదా అని. చివరి ఇల్లు చాలా బాధ అనిపించింది. అంతక్కడ పాడుబడ్డ స్థలం, చెత్త చెదారం, పందులు, వ్యభిచారము, గాంజాయి, గుడంబ మా ఇంటి వెనకాల అమ్మేవారు. అటువంటి స్థలంలో ఇచ్చారు. కారణం ఏంటిదంటే మీరు మా మధ్యలో ఉండొద్దు, మీరు తృణీకరింపబడిన వారు అని పంపించేవారు. ఆ 72 ఇండ్లకి ఒకటే గవర్నమెంట్ యాప్ ఉండేది. ప్రియులారా, నేను ప్రొద్దున్నే వెళ్ళి నిలబడిన చివరి వరకు నన్ను పట్టించేవాళ్ళు కాదు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అలాగే నిలబడితే ట్యాప్ ఆగిపోయేది, నీళ్లు దొరికేవి కావు. ఒకరోజు నాకు ఇంకా గుర్తుంది, ఎవరు లేవకముందే తొందరగా వెళ్ళి పట్టుకుందామని ట్యాప్ దగ్గరకు వెళ్ళి నా బిందె పెట్టాను. బిందెనే అంటారా దాన్ని? ఒక ఆవిడ వచ్చి, ఏంరా నువ్వు ముందొచ్చి ఎట్లా పడుతావు అని తీసి అల్లంత దూరం పడేసింది. తృణీకరించబడిన జీవితం, ఏ మంచి లేదు. వెలివేయబడిన జీవితం, అవమానం. పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటుంటే ఆడాలని ఆశ. వెళ్ళి దూరంగా నిలబడేవాడిని, ఎవడు నన్ను పిలిచేవాడు కాదు. అప్పుడప్పుడు ఎవడో షాట్ కొడితే బాల్ నా దగ్గరకు వస్తే బాల్ పట్టుకోవడానికి పోయినా పట్టుకొని ఇచ్చేవారు కాదు. కోపంతో పెరిగాను సమాజం మీద. ఫస్ట్ దేవుడు అంటే కోపం వచ్చింది. ఎందుకు మా అమ్మ నాన్నకి ఇట్లా కావాలి? అందరూ బాగున్నారు కానీ మా తల్లిదండ్రులకే ఎందుకు కావాలి? అయినా మా అమ్మ నాయనకు బుద్ధి లేదు. ఏసయ్యా ఏసయ్యా ఏసే అంటారు. ఓ రోజు ఖచ్చితంగా అడిగేసిన, యేసుప్రభు ఏం చేసినానా నీకు? నీ పరిస్థితి ఇట్లా, అమ్మ పరిస్థితి ఇట్లా. నల్ల దగ్గరికి పోతే, ట్యాప్ దగ్గరికి పోతే వాళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు. యేసుప్రభు దేవుడు దేవుడు అంటారు. ఏంది ఏం దేవుడు? కుష్ఠవ్యాధి ఇచ్చినోడు దేవుడా నీకు? ఎందుకు దేవుడా దేవుడా అని మొక్కుతావు అంటే దగ్గర కూర్చోబెట్టి చెప్పాడు, సొలొమోన్ నీకు ఒక విషయం చెప్తానురా. నీకు తెలుసా నాకు కుష్ఠవ్యాధి రావడం ఎంత ఆశీర్వాదకరమో? ఆశీర్వాదమా ఏంటి? ఆ కుష్ఠవ్యాధి వచ్చినందుకే నేను డిచ్చిపల్లికి వచ్చాను. ఈ కుష్ఠవ్యాధిని నయం చేశాడు దేవుడు. కానీ అంతకన్నా ఘోరమైన కుష్ఠవ్యాధి అయిన పాపరోగం నుండి నన్ను విడిపించాడు రా నా దేవుడు అన్నాడు. అప్పటికి అంత పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కాలే, కానీ ఆయన చెప్పే ప్రయత్నం, ఆ కుష్ఠవ్యాధి నాకు రాకపోతే నాతో పాటు ఉన్నవారు తాగి తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పడి రోగాలతో చచ్చిపోయారు నా స్నేహితులందరూ. నేను బ్రతుకున్నానంటే దేవునికి స్తోత్రం. ఈ కుష్ఠవ్యాధి నాకు ఇచ్చి ప్రభువుని తెలుసుకోవడానికి కుష్ఠవ్యాధే కారణమైంది నాకు, కనుక దేవుడు మంచోడ్రా అని చెప్పేవాడు. ప్రియులారా, ఇట్లాగా ఎప్పుడు దేవుని వాక్యం బోధించేవాడు అమ్మ నాన్నలు. చివరికి దేవుడి మీద కోపంతో పెరిగాను. పాస్టర్లు అంటే కోపం, సమాజం అంటే కోపం. నన్ను ఎందుకు ఇట్లా అవమానపరిచాను? ఇట్లా వర్షం పడితే అలా రోడ్డు మీద నుండి వెళ్తుంటే ఎవడైనా బండి తీసుకొని పోయి నీళ్లు చిమ్ముతాయిగా మన మీద,
ఏమనేవాడిని కాదు. ఒకరోజు వస్తుందిరా, డబ్బు సంపాదిస్తాను, నేను అట్లాగే నీళ్లు చిమ్ముకుంటూ పోతాను ఒక్కొక్కడి మీద అని అట్లా పెరిగాను. నన్ను స్కూల్లో వేశారు, మంచి స్కూల్లో. నాన్నగారు పాస్టర్ గారు కనుక, మంచి సాక్ష్య జీవితం కనుక వెస్లీ అని సెకండ్ బ్యాడ్లో పారడైజ్ దగ్గర మంచి క్రిస్టియన్ స్కూల్. 7th వరకు మంచిగానే వెళ్ళాను. కానీ నాలో కసి ఉంది, డబ్బు సంపాదించాలి, ఏమైనా చేయాలి. నన్ను వెలివేశారు కదా. ఈరోజు లోకంలో డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే అందరు అంగీకరిస్తారు, డబ్బుంటేనే అందరు సలాంలు కొడతారు, డబ్బుంటేనే హోటల్లో తలుపు తీస్తాడు. డబ్బు సంపాదించాలి. 3 ఉద్యోగాలు ఎన్నుకున్నాను. ఒకటి, నేను సినిమాలో డైరెక్టర్ కావాలని. 7వ తరగతి నుంచి స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో షూటింగ్స్ వెళ్తూ ఉంటే బ్యాగ్ అక్కడ ఒక చెట్లలో పెట్టి షూటింగ్ ఎట్లా తీస్తారు, డైరెక్షన్ ఎట్లా చేస్తారు బాగా చూసేవాడిని. సినిమా ఫీల్డ్లో వెళ్ళాలి. అప్పటికే హీరోలతో ఫోటోలు దిగడం మొదలుపెట్టాను. షూటింగ్స్లో వెళ్ళేవాడిని. నాకు ఒక హీరో అంటే ఇష్టం. ఆయనతో వెళ్ళి ఫోటోలు దిగి మా నాన్నకు చూపించాను, చూడు ఎట్లా ఎదిగిపోతున్నానో, హీరో కోసం ఒక్కొక్కడు ప్రాకులాడుతుంటాడు. హీరోతోని ఫొటోస్ దిగానంటే పట్టి చింపి, వీళ్ళు కాదురా హీరో, ఏసేరా నిజమైన హీరో అన్నాడు. కోపం వచ్చింది. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయా ఫోటో ఇంట్లో, సగం సగం చింపేశాడు. నాకు కోపం, మరి ఏంది మా నాన్న అర్థం చేసుకోవడం నన్నని. రెండోది, మొదటిది డైరెక్టర్ కావాలనుకున్నాను. రెండోది రాజకీయాల్లో వెళ్ళాలి, డబ్బు వస్తుంది, ప్రతి ఒక్కరిని భయపెట్టియొచ్చని. మూడోది రౌడీనన్నా కావాలి. నాకు మీలాగా డాక్టర్లు, ఇంజనీర్లు లేవు, ఆశ లేదు, ఆ స్తోమత లేదు. ఈ 3 అయితేనే నేను డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు అని స్కూల్ ఎగ్గొట్టి వీటన్నిటిలో తిరిగేవాడిని. 10th వరకు వచ్చాను. ఆ సమయంలో 10thలో మా టీచర్లు అనేవారు, సోలమన్ నువ్వు పాస్ అయితే మీసాలు తీసుకుంటాను రా అనేవాడు మా సార్లు. ఖచ్చితంగా పాస్ అయ్యే ప్రసక్తే లేదు, కానీ చదివి పాస్ అయ్యే ప్రసక్తి లేదు, కానీ చీటింగ్ కొట్టి పాస్ అయ్యే తెలివి ఉంది. చీటింగ్ కొట్టే పాస్ అయ్యాను. మీరు అట్లా చేయకండి. అందుకే ఆ సర్టిఫికెట్స్ ఇప్పటికీ వాడను నేను, ఎందుకంటే నేను చదివి పాస్ కాలే, చీటింగ్ కొట్టి పాస్ అయ్యాను కనుక ఆ సర్టిఫికెట్స్ ఎప్పుడు దేనికి వాడను. మీరు అట్లా చేయకండి, మీరు మంచోళ్ళు. చీటింగ్ కొట్టరు కదా మీరు, కొడతారా కొట్టరా? వేరే వాళ్ళకి చూపిస్తారా? అది కూడా తప్పే. రైట్. 10th పాస్ అయ్యాను, ఇంటర్కి వచ్చాను. ఇంటర్లో ఫస్ట్ ఇయర్ కాగానే హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ చాలా చక్కగా ప్లాన్ చేసుకునేవాడిని. ఏ థియేటర్లో ఏ సినిమా చూడాలి. సిటీ మొత్తంలో అన్ని థియేటర్లో సినిమా చూశానండి హైదరాబాద్లో. ఇంకో విషయం, నాది ఒక రికార్డు కూడా ఉంది. ఒకటే రోజు ఒకే సినిమా 4 సార్లు చూశాను. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. నేను తినేది కూడా థియేటర్లోనే తినేవాడిని. టిఫిన్ కట్టుకుపోయి ఉద్యోగాలకు పోతారు చూడండి, తింటారు. అట్లా సినిమా చూస్తూ తినేవాడిని నా లంచ్. అటువంటి స్థితిలో సమ్మర్ హాలిడేస్లో ఎక్కడైనా వెళ్ళి అన్ని సినిమాలు చూడాలి అని ప్లాన్ చేసుకున్నాను. పాకెట్ మనీ కొరకు నేను రిక్షా కొట్టాను. ఎందుకంటే మా ఇంటి ముందు ఒక రిక్షా ఆయన ఉండేవాడు. అప్పుడప్పుడు ఆయనకు అనారోగ్యం ఉన్నప్పుడు తన భార్య ఇంకో కొంతమంది ఒక పని ఉంటుంది అక్కడ, వాళ్ళని దించేసి రావాలి. సో వాళ్ళని దింపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ టీ ఇచ్చేవారు, నాకు టీ కొనిచ్చి ఒక బ్రెడ్ కొనిచ్చేవారు. సరే మార్నింగ్ పోయి వాళ్ళని దించి టీ బ్రెడ్ తీసుకొని తొందరగా ఆయనకి రిక్షా ఇచ్చేవాళ్ళు కదా, పోకపోయేటండి. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఎవరైనా వెళుతున్నారో చూసుకొని వాళ్ళకి అక్కడ దించి వచ్చేవాడిని. ఆయన అనేవాడు, ఏమైంది లేట్ అయిందంటే ఏమనేవాని కాదు, అవును మామ లేట్ అయింది అనేవాడిని. 2 రూపాయలు 3 రూపాయలు అలా డబ్బులు జమ చేసుకున్నాను, చాలా డబ్బులు, సమ్మర్లో అన్ని సినిమాలు చూడాలని. అయితే మా నాన్నగారు ఒక సంవత్సరం, ఆ సంవత్సరంలో వచ్చాడు. అంటే దగ్గరికి వచ్చి, బాబు ఒక క్యాంప్ అవుతుంది, నువ్వు అక్కడ క్యాంప్కి వెళ్ళాలరా అన్నాడు. ఏం క్యాంప్ నాన్న అంటే, అది యూత్ క్యాంప్ అన్నాడు. అంటే మన క్రిస్టియన్స్దే కదా. నాకు సమ్మర్ హాలిడేస్లో పాస్టర్లు అంటే కోపం.
అప్పుడే హాలిడేస్ అంటే వాళ్ళు అప్పుడే వీబీఎస్లు పెడతారు, అప్పుడే యూత్ రిట్రీట్లు పెడతారు. ఇక హాలిడేస్ ఎట్లయితే అవి? ఆ స్కూల్ పోయింది, ఈ స్కూల్ స్టార్ట్ అయింది, సండే స్కూల్, వీబీఎస్. వీళ్ళకేం పని పాటు ఉండదు, హాలిడేస్లు అన్నీ జడగొడతారు వీళ్ళు అని పాస్టర్ల మీద కోపం నాకు. ఒకరోజు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు, మంచి పాస్టర్ గారు, దైవజనుడు. మా నాన్న, బాబు అంకుల్ని రైల్వే స్టేషన్ వరకు దించిరాపో అంటే వెహికల్ మీద దించి ఆయనకు అన్నాను, అంకుల్ నీకు డబ్బులు అవసరం ఉంటే వచ్చి తీసుకొని పో డాడీ దగ్గరికి, కానీ వచ్చి ఇంట్లో కూడికలు పెట్టొద్దు, మీటింగ్ పెట్టి మా టైం వేస్ట్ చేయొద్దు అని అంటే, పాప మా దైవజనుడు మోకాళ్ళ మీద ఉండి అక్కడే ఏడ్చాడు. నన్ను శపించలే, ప్రభువా సొలొమోన్ని దీవించు అన్నాడు. ఇదేందో వీళ్ళు అర్థం కాదనుకున్నాను. మా నాన్న ఒక టైప్ అంటే మళ్ళీ ఈయన ఒక టైపు. ప్రొద్దుగాలు వచ్చేవాడండి మా ఇంటికి, రాత్రి వచ్చి ప్రొద్దున్న 4 గంటలకు లేపేవాడు ప్రార్థనకి. 7 వరకు ప్రార్థనని, హల్లెలూయా స్తుతి మహిమ. మళ్ళీ లంచ్ చేసితే మళ్ళీ కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ఆయన వచ్చిందంటే నేను ఇంటికి పోయేవాడిని కాదు, ప్రార్థన. నాకు మా నాన్నకు మధ్యలో కొంచెం గొడవ. నాన్న నేను పోను అన్నాను. పోను అంటే నాన్న అన్నాడు, వెళ్ళినాన్న, దేవుని వాక్యం ఉంటుంది అక్కడ, ప్రార్థన ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు వస్తాయిరా నీకు అంటే, నాకేం అవసరం లేదు అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ ప్లాన్ వేసుకున్నాను సినిమాలకి. ఎంత పిచ్చోన్నో తెలుసా అండి? ఇక్కడ సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలి. చాలా అప్పుడప్పుడు అభిమానులు ఉంటారు, రక్తం ఇట్లా తీసి పెట్టడం, పెద్ద పెద్ద ఖర్చు చేస్తారు. మా ప్రాంతంలో శంషాబాద్ అనే ప్రాంతంకి వెళ్ళి 1000 పుదీనా కట్టలు కొని దాన్ని దండగా చేసి వేసేవాడిని. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, 1000 కొని దాన్ని కట్టి ఆ దండ వేస్తే ఆహా మా హీరో అనుకునేవాడిని. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనేం చేసినో ఆయనకు తెలియదు. అసలు నా బతుకులు ఆయన ఏమీ చేయలేదు, చేసిందంతా ఉల్టా నేనే చేసిన ఆయనకి. ఆయన కాదు హీరో, నిజంగా చెప్పాలంటే నేనే హీరో. అనవసరంగా నా డబ్బులు, నా జీవితము, నా జీతము. దయచేసి ఎవరికి ఫ్యాన్ ఉండకండి, మా ఎవ్వరు ఏం చేయలేము, మన కొరకు చెయ్యరు కూడా. హాస్పిటల్లో ఉంటే వచ్చేది నీ పక్కకు తల్లిదండ్రులే, ఎవ్వరు రారు. సరే గొడవ అవుతుంటే మా అమ్మ నన్ను పక్కకు తీసుకెళ్ళి అడిగింది, ఒరే నాన్నతో గొడవ పడకరా, ఓ పని చేస్తాను, ఈ నెల రోజులు పోయి వచ్చినావు అనుకో క్యాంప్కి, ఆ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తానన్నదండి. 1000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. సరే బాగుందిలే ఈ అగ్రిమెంట్ అనుకున్నాను, 1000 రూపాయలు కదా, క్యాంపులో ఏముంటుంది అన్నాను. ఏమనుకోవద్దు, నేను అనుకున్నదే చెప్తున్నాను మీకు. క్యాంపులో ఎవరెవరు ఉంటారంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు అన్నారు. ఈ మాట కూడా నచ్చింది. సరే క్యాంపులో అమ్మాయిలు కూడా ఉంటారుగా, ఎందుకంటే నేను హీరో అనుకుంటున్నా, ఏదో హీరోయిన్ దొరకకపోతుందా? ఎందుకంటే కొన్నిసార్లు యూత్ క్యాంపులలో ఆలోచన అదే ఉంటుంది. మీరు అట్లాంటి వాళ్ళు కాదు, మీరు చాలా మంచోళ్ళు, మీ మొహాలు చూస్తే అర్థమవుతుంది. నేను అట్లా తప్పుడుగా అనుకున్నాను. క్యాంప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 రోజులు బాగానే ఉంది, పాటలు పాడించారు, పాట ఏదో నేర్పించారు. తర్వాత వాళ్ళు ఉన్న విషయం చెప్పారు, మేము ఇక్కడ యూత్ క్యాంప్కి 4 రోజులు తెచ్చాం కదా, ఇక్కడ క్యాంప్ ఏం జరగదు, ఇక్కడ ఒక చర్చ్ బిల్డింగ్ కట్టాలి, మనము మీరే కట్టాలి అన్నారు. మా నాన్న మీద కోపం వచ్చింది, నన్ను కూలీ చేయడానికి పంపించాడు, ఆ కూలీ చేయడానికి అని. సరే అది నాకు మళ్ళీ బయటికి రాలేని పరిస్థితి, అది అడవి ప్రాంతం. ఆ టైంలో ఇక తప్పదు కదా, ఆ చర్చ్ బిల్డింగ్ అందరితో పాటు 50-60 మంది యవనస్తులు ఉన్నారు, ఎంతైతే అంత కట్టేసి వచ్చాం. ఆ టైంలో మధ్యలో అసలు లోకానికి మొత్తం కట్ అయిపోయింది. సినిమా కాదు కదా, సినిమా పోస్టర్ కూడా కనబడతలే అక్కడ. సినిమా పోస్టర్ కనబడిపోతే ఎట్లా బ్రతుకుతామండి? కనీసం చూడాలి కదా, చూస్తే అదొక మజా. ఆ మధ్యలో క్యాంపులో ఒక అన్న ఉన్నాడు, నేను కూరగాయలకు పోతున్నాను సిటీకి, ఎవరైనా వస్తారా అన్నాడు. క్షణం లేకుండా ఆలస్యం చేయకుండా చేయొత్తున్నా నేను వస్తానని. సిటీకి పోతే కనీసం సినిమా పోస్టర్, సినిమా మ్యాగజైన్ కొనుక్కోవచ్చు సీక్రెట్గా. మూడోది, అప్పటికే నాకు సిగరెట్ తాగడం అలవాటైంది. ఇక్కడ అటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. స్నేహితులు అలవాటు చేస్తారు. ఒక స్నేహితులు కొంతమంది నాకు ఎట్లా అలవాటు చేశారో తెలుసా? నాకు తెలుసు నేను క్రైస్తవునని, నాకు తెలుసు మా నాన్న పాస్టర్ గారని, నాకు తెలుసు సిగరెట్ తాగితే హానికరమని, నేను వద్దన్నాను.
కానీ అప్పుడు ఒక కూల్ అనే సిగరెట్ వచ్చింది, COOL. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ సిగరెట్ తాగితే కూల్గా ఉంటుంది, నీకు కోల్డ్ పోతుంది అన్నారు. సర్ది పోతుంది నీకు అంటే ఒక్కసారి తాగాను, కూల్గా ఉంది నిజంగానే, చాలా కూల్గా ఉండే, పుదీనా మెంతం ఉండే. తర్వాత రోజు రోజు అది పోయి ఇప్పుడు వేరే సిగరెట్కి వచ్చాను. చివరికి సిగరెట్ తాగకపోతే ఎట్లా అనే స్థితికి వచ్చాను. ఆ క్యాంప్లో అతి మంచి ఛాన్స్ దొరికింది. నా డ్రైవర్ ఉన్నాడు, ఆ అన్న ఉన్నాడు, ఆయనతో పాటు పెద్దలు 2 అన్నలు ఉన్నారు. నన్ను తీసుకెళ్తున్నారా, సాల్మన్ నువ్వు వచ్చే అన్నారు. అబ్బా, గాల్లో తేలుతున్నట్టుంది, సిటీకి వెళ్తున్నాను. పోస్టర్ చూస్తాను, ఏ సినిమా ఎక్కడ నడుస్తుందో, సినిమా మ్యాగజైన్ కొని ఇదే క్యాంప్లో వాష్రూమ్లో ఇక్కడ ప్యాంట్ లోపల పెట్టుకొని వెళ్ళి టైం ఎందుకు వేస్ట్ చేయాలి, కూర్చొని అన్నీ చదివేసేయాలి. వెళ్తూ ఉన్నాం, నాతో పాటు ఉన్న వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ హ్యాపీ టుడే, తెలుసు కదా, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ హ్యాపీ టుడే, ఇన్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ హ్యాపీ టుడే. నేను సంతోషంగా ఉన్నాను క్రీస్తు అని. వాళ్ళని ఇట్లా చూశాను, పిచ్చోళ్ళారా, ఏం సంతోషం రా మీకు, అన్నీ వదులుకున్నారు, సినిమాలు చూడరంట, ఇవేం చేయరు, మీకేం సంతోషం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అలా వెళ్తున్నాం, ఒక ప్లేస్ వచ్చింది, ముందు నుంచి ఒక లారీ వస్తూ ఉంది. ఆ లారీ జస్ట్ టచ్ అయింది, మేము వెళ్తున్న జీప్ అలా డౌన్కి పడడం మొదలుపెట్టింది. అప్పటికి ఇట్లా 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 డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అలా వెళ్ళి ఒక చెట్టుకు బలంగా తాకింది. ఫస్ట్ టైం నాకు తెలియకుండానే యేసయ్యా నన్ను రక్షించమన్నాను. నాకు తెలియకుండానే, అంటే దేవుడు అని తెలుసు కానీ నాకు దేవుడు కాలేదుగా. యేసయ్యా నన్ను రక్షించు అన్నాను. సరే, మళ్ళీ ఆ జీప్ని పైకి తీసుకొని వచ్చారు, మళ్ళీ బండి స్టార్ట్ అయింది, మళ్ళీ కూర్చున్న వాళ్ళు మళ్ళీ పాట పాడుతున్నారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా. నాకేమో భయం పుట్టుకుంది, వాళ్ళు మళ్ళీ సంతోషంగానే ఉన్నారు. నేను అప్పటికి ఎక్సర్సైజ్ చేసేవాడిని బాగా, వీళ్ళు బక్కగా ఉన్నారు, వీళ్ళకి భయం ఎందుకు లేదు, నేనే స్ట్రాంగ్ అనుకున్నాను వీళ్ళకన్నా, నాకెందుకు భయం అయింది, చచ్చిపోతానేమన్నా భయం పట్టుకుంది, వీళ్ళేమో సంతోషంగా ఉన్నారు. ఆ రాత్రి నిద్ర రావట్లేదు, కళ్ళు మూసుకుంటే ఎక్కడ చచ్చిపోతానేమో అని ఆ లీడర్కి లేపాను, అన్న నాకు నిద్ర రావట్లేదు, చచ్చిపోతానేమన్నా భయం అవుతుంది అంటే, ఆ రాత్రి ఆయన యేసయ్య ప్రేమ సువార్త పంచుకున్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి ప్రభుకి నా జీవితాన్ని సమర్పించాను. ఇంటికి వచ్చాను, అద్భుతమైన దైవజనుడు పరిచయం అయ్యాడు, ఆయన చేతిలో బ్యాప్టిజం తీసుకున్నాను. అప్పుడు ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాను. ప్రభా, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ప్రభు నన్ను పరిచర్యకు పిలిచాడు. ప్రియులారా, అప్పుడు మొదలైనటువంటి పరిచర్య ఈరోజు వరకు కూడా తన మహాకృప చేత నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతగా నిలబెట్టాడో తెలుసా? 100 మంది ముందు నిలబెట్టడం నాకు తెలుసు, లక్షల మంది ముందు కూడా నిలబెట్టి వాడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాడిని. అయితే నా తల్లిదండ్రులను చాలా ఏడిపించాను. ఓ రోజు మా నాన్న ఏడుస్తున్నాడు, తలగొట్టుకుంటూ, ప్రభా వీన్ని మారుస్తావా, చంపుతావా, చంపేయమని. ఒకరోజు అంటే అంతగా విసిగించాను. 9వ తరగతిలోనే అన్ని గొడవలు తెచ్చేవాడిని. ఈ చేతికి కడం ఉండేది, ఏదైనా చిన్న గొడవ అయితే చాలు ఫస్ట్ షాట్ నాదే. వాడి పెదవు పగలాలే, రక్తం రావాలి, ఆ రక్తం చూసి వాడికి భయం కావాలా అన్న పిచ్చితో పెరిగాను. సైకో అంటారు కదా, అట్లా. అంటే చిన్న గొడవ అయితే చాలా ఆ కడం ఇక్కడికి తీసి కొట్టేవాడిని. అట్లాంటి స్థితిలో మా నాన్న అన్నాడు, విని చంపుతావా, చంపు, రక్షించుకుంటావా, రక్షించుకో. నన్ను బట్టి నా తల్లిదండ్రులు విసిగిపోయారు, కానీ మా నాన్న చేసిన ప్రార్థనకి దేవుడు నన్ను చంపలేదు, కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు నిలబడడానికి కారణం, ఒకటి దేవుని కృప, రెండోది నా తల్లిదండ్రుల ప్రార్థన.
నాకు చక్కని భార్యని ఇచ్చాడు. మీరు చూసారో లేదో, నిలబడినాను, చూసింటారులే, వాక్యం చెప్పింది కదా, రైట్. దేవునికి స్తోత్రం. 2 పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతోమంది దైవజనులను తయారు చేయాలన్న భారం నా హృదయం మీద పెట్టాడు. విశ్వాసులు అనే స్థలంలో ఉండిపోకుండా వారు కూడా దైవజనులుగా కావాలని, ఇక్కడ ఎట్లాగైతే దేవుడు తన సేవకుని వాడుకొని ఆ ప్రాంతాల్లో మిమ్మల్ని నిలబెట్టుకొని వాడుకునేలా చేస్తున్నాడు, అదే భారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతోమంది దైవజనులని తయారు చేయాలన్న ఆశ, ఆసక్తి ఈరోజు ఈ రీతిగా వాడుకుంటూ వస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ఇది ధర్మమే. నా తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాను, కానీ రక్షించబడిన తర్వాత నా తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకున్నాను. వాళ్ళిద్దరు కుష్ఠవ్యాధిగ్రస్తులు. చనిపోయేంత వరకు, ప్రభు రాజ్యం వెళ్ళేంత వరకు నేను వాళ్ళని చాలా దగ్గరగా బ్రతికాను. మా అమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారంటారు కదా, అట్లా చూసుకునే వాళ్ళం మా నాన్నని. డాక్టర్ గారు అన్నారు, మీ నాన్న ఇంకెవరి ఇంట్లోనైనా ఉంటే ఎప్పుడో చచ్చిపోతుండే సోలమన్. మీ ఇంట్లో ఉన్నాడు కనుక మీ నాన్న బ్రతికాడు. ఎందుకంటే 30 ఏండ్ల షుగర్ పేషెంట్ అండి. కాపాడుకుంటూ వచ్చాం. వాళ్ళు బలహీనులైన నా తల్లిదండ్రులు, వాళ్ళు నన్ను ప్రేమించారు. వారి త్యాగాలు ఉన్నాయి, వారి ప్రార్థన ఉంది, వారి కన్నీరు ఉంది. ఈరోజు ఇదే మాట చెప్పాలనుకుంటున్నాను. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇంకో మాట చెప్పనా, నువ్వు కడుపులో పడగానే పండుగ చేసుకుంది మమ్మీ డాడీ, గర్భవతి అయ్యానని. నువ్వు కడుపులో పడగానే అమ్మ ఆరోగ్యం ఏదో అయిపోయింది, వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి. మీ మమ్మీకి సహజంగా లేదు, వామిటింగ్స్ అయ్యాయి. నువ్వు కడుపులో పెరుగుతున్నప్పుడు మమ్మీకి బీపీ, నువ్వు కడుపులో పెరుగుతున్నప్పుడు మమ్మీకి షుగర్, నువ్వు కడుపులో పెరుగుతున్నప్పుడు మమ్మీకి అంత విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు పుట్టగానే పండుగ చేసుకున్నారు, నువ్వు నడుస్తున్నప్పుడు పండుగ చేసుకున్నారు, నువ్వు స్కూల్ పోతే పండుగ, నువ్వు అమ్మ అని మాట్లాడితే పండుగ, నాన్న అని మాట్లాడితే పండుగ. వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, కానీ నీకు మంచి స్కూల్ వేయడానికి ఆలోచించారు. వాళ్ళకు పుట్టినరోజు జరుపుకోవడం తెలియదు, పుట్టినప్పటి నుంచి నీ పుట్టినరోజు జరుపుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బట్టలు కొనడం తెలియదు, వాళ్ళ బట్టలు మాసిపోయినా నీకు మాత్రం మంచి బట్టలు వేసుకొని నువ్వు పోతుంటే చూసి మురిసిపోతుంటారు నీ తల్లిదండ్రులు. ఈరోజు నువ్వు పెద్దదాన్ని పోయి వాళ్ళ గుండెల మీదనే కొడతావా? దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు కదా వాళ్ళు. నీకు కొంచెం ఏమన్నైతే తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళ ప్రాణం పెట్టడానికి సిద్ధపడతారు. నాన్న పిచ్చిగా కష్టపడి వస్తాడు, తల్లి నీ కొరకు కావాల్సినవి అన్నీ చేస్తుంది. వద్దు మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నా, నేను తినను అంటే కలిపి నీ వెనకాల వచ్చి తినబడుతుంది కదా నాన్న, నోట్లో ముద్దలు పెడుతుంది. ఇన్ని సంవత్సరాల ప్రేమను వదిలేసి ఎవరో వాళ్ళు వచ్చి ప్రేమిస్తా అంటే దేవుణ్ణి మర్చిపోయి తల్లిదండ్రులను మర్చిపోతావా? వాళ్ళని కొరకు ఎన్ని చేశారు, ఎన్ని త్యాగాలు చేశారు, ఏది మర్చిపోదు పిల్లలారా. అర్థమవుతుందా? దేవుడికి ఒక ప్లాన్ ఉంది. మీ తల్లిదండ్రులను ఎప్పుడైతే మీరు గౌరవిస్తారో, రెస్పెక్ట్ ఇస్తారో, సన్మానిస్తారో, విధేయత చూపిస్తారో, దేవుని ఆశీర్వాదాలు, మేలులు వస్తాయి, దీర్ఘాయు ఉంటుందంట. అంటే యు లివ్ లాంగ్ లైఫ్, ఎక్కువ రోజులు బ్రతుకుతారు, అది కూడా మేళ్లతో బ్రతుకుతారు. కీడులు ఉండవు మీ లైఫ్లో. ఎప్పుడు? నీ తల్లిదండ్రులు. ఎప్పుడైనా మమ్మీ మాట వినకుండా ఆమెను బాధ పెట్టిన రోజులు లేవా? ఉన్నాయా లేవా? ఎస్. ఈరోజు ఏం చేద్దామో తెలుసా? మనం కళ్ళు మూసుకోండి ఒకసారి. మా మమ్మీని బట్టి, డాడీని బట్టి నీకు వందనాలు వేసాయా అని చెప్పండి. మోకళ్ళ మీదకి రండి. పెద్దోళ్ళు మీరు కూడా, అమ్మ మీ పెళ్ళిళ్ళు అయింది, మీ అమ్మ నాన్నలు కూడా ఇంకున్నారు. ఎంత అండి? 2 ముద్దలు తింటారు వాళ్ళు. ఆ 2 ముద్దలు పెట్టండి. బ్రదర్, చచ్చినాక పాలరాతితో సమాధి కట్టడం కాదు, బ్రతికినప్పుడు పాలు కాదు, నీళ్ళు ఇవ్వండి. అమ్మ, కోడలమ్మ, నీ అత్త మామ, వాళ్ళకి ఈరోజు నువ్వు కోడలుగా ఉన్నావు కదా, నీకు అత్త మామల్ని ఏడిపిస్తున్నావు కదా, రేపు నువ్వు అత్త మామ అవుతావు, నీకున్న 2, 3 కొడుకులు, 3 కోడళ్ళు వచ్చి నిన్ను విసిగిస్తారు చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఎంత తింటారండి ఆ వృద్ధులు? 3 ముద్దలు తింటారు. దాన్ని పెట్టడానికి ఎందుకంటే తలనొప్పి మీకు? దేవుడు చూస్తున్నాడు. మానవుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు, ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నాన్న,
పిల్లలారా చేతులు ఎత్తండి. దేవా, మా మమ్మీని బట్టి డాడీని బట్టి వందనాలని చెప్పండి. నీకోసం ఎన్ని బట్టలు కొంటారండి, నీకు మంచి స్కూల్, మంచి కాలేజ్, నీకు కొంచెం ఏమనైతే తట్టుకోలేరు. కన్నీరు గారుస్తారు, ప్రార్థిస్తారు. ఎన్నోసార్లు వాళ్ళని బాధ పెట్టిండొచ్చు కదా. ప్రభా, యేసయ్య నన్ను క్షమించు, మా అమ్మ నాన్న మాట వినలేదు, వారిని బాధ పెట్టినాను. బ్రదర్స్, అబ్బాయిలు కూడా ఎస్ షుడ్ ప్రే. ఏ ఫ్రెండ్ కూడా గ్రేట్ కాదు మమ్మీ డాడీ కన్నా. నీతో డబ్బులు ఉన్నప్పుడే ఉంటాడు ఆడు ఫ్రెండ్, డబ్బులు లేకపోతే మెల్లగా డబ్బున్న దగ్గరికి వెళ్ళిపోతాడు. పిల్లలారా చేతులెత్తండి జీసస్కి. ఎస్ చిన్న బిడ్డలు, ఎస్ వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. చెప్పు యేసయ్యా, చెప్పు మమ్మీకి డాడీకి ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పు. చెప్పు బేటా. యేసయ్యా చెప్పండి నాతో, యేసయ్యా చెప్పండి నాతో పాటు చెప్పండి. యేసయ్యా నీకు చాలా వందనాలు, నాకు మమ్మీని ఇచ్చినందుకు డాడీని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. యేసయ్యా మమ్మీ డాడీ చాలా ప్రేమిస్తారు మమ్మల్ని, మాకు అన్నీ ఇస్తారు. మా మమ్మీని డాడీని దీవించండి. నేను కొన్నిసార్లు మమ్మీ డాడీ మాట వినను, సారీ. ఈ రోజు నుంచి మా మమ్మీని మా డాడీని ప్రేమిస్తాను, మాట వింటాను. యేసయ్య నాకు సహాయం చేయి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మీ మమ్మీ డాడీ వచ్చిండ్రా? ఉన్నారా ఇక్కడ? వెళ్ళి ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పేసి రండి. చెప్పి సారీ కూడా చెప్పేసి రండి బేటా. నేను చెప్పిన మా మమ్మీ డాడీకి ఒకసారి అట్లా చెప్పేయండి. మమ్మీ డాడీ పో, హగ్ చేసుకోండి. మమ్మీ డాడీ పో బేటా, మమ్మీ వెళ్ళండి, లేవండి. మమ్మీ డాడీ ఇక్కడ, ఎస్ టెల్ దెమ్ డాడీ ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ అని చెప్పండి. ఎస్ ఎస్, దిస్ రివైవల్ ప్రియులారా, దిస్ ఇస్ రివైవల్, దిస్ ఇస్ లవ్, దిస్ ఇస్ ఫ్యామిలీ. పోండి బేటా, మమ్మీ దగ్గర ఇవ్వండి, డాడీ దగ్గరికి పోండి. ఒకవేళ డాడీ రాకపోతే మమ్మీ ఉండొచ్చు, వెళ్ళండి. జస్ట్ సారీ చెప్పండి. డాడీ ఎస్ మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ నా కొరకు ఎన్నో చేస్తావు నువ్వు, ఐ లవ్ యూ అని చెప్పండి. ఎస్ ఎస్ నాన్న, రమ్య వెరీ గుడ్. ఎస్ దివ్య ఎస్ వెరీ గుడ్, ఐ లవ్ యూ అని చెప్పండి. డాడీకి చెప్పండి ఐ లవ్ యూ డాడీ, పాపం నీ దగ్గర ఏమున్నా లేకపోతే నీకు ఇస్తావు, ఐ లవ్ యూ డాడీ అని చెప్పండి. ఎస్ ఎస్ చెప్పండి. మమ్మీ దగ్గరికి పోండి, డాడీకి ఐ లవ్ యూ అని చెప్పండి. ఎస్ మమ్మీని లేపండి, ప్రేయర్లో ఉందేమో, లేపండి. అమ్మా లేవు, పిల్లలు వచ్చారు చూడండి పక్కకి. నాన్న మమ్మీనా తల్లి, మమ్మీనా లేపు, మమ్మీని లేపు ఒకసారి. అమ్మా వాళ్ళని కౌగిలించుకుంటారు, లే ఒకసారి నిలబడు, నిలబడు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు చూడు, చెప్పండి బెట్ట. ఎస్ డాడీ ఎస్ ఐ లవ్ యూ చెప్పండి. ఎస్ వాళ్ళ త్యాగాలు మర్చిపోలేము ప్రియులారా, వాళ్ళ త్యాగాలు. ఎస్ వాళ్ళ ప్రేమలు. మీరు వారి దూరంగా ఉన్న వారి హృదయం మీ చుట్టే ఉంటుంది. ప్రార్థనలో మమ్మీకి థ్యాంక్స్ చెప్పారా నాన్న? మీ మమ్మీ సారీ చెప్పిండ్రు కదా నాన్న. డాడీకి తల్లి, డాడీకి కూడా చెప్పు. ఎస్ ఇంకెవరైనా ఉన్నారా అబ్బాయిలు, మీ వాళ్ళు ఉన్నారా? ఎస్ నాన్న తల్లి, డాడీ చెప్పిందని నేర్పించింది. ఎస్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, కుటుంబాలు ఇట్లుంటే ఎంత బాగుంటాయి. ప్రేమలు, అనురాగాలు, భార్య భర్తకి, భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకి, చిన్న పరలోకం ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు కూడా నా ఇద్దరు బిడ్డలు చాలా పెద్దోళ్ళు, డైలీ మాతో వచ్చి పడుకుంటారు. పడుకోవడానికి ముందు నేను చెప్తాను, అరే పడుకోపోను నాన్న, పైన చేయేస్తారు. ఏదైనా చెప్పు డాడీ అంటే దేవుని కార్యాల గురించి చెప్తా ఉంటాను. పిల్లరా, ఈ ప్రేమ, ఈ బంధాలు నాన్న. ఎస్ మమ్మీ ఈజ్ ఎ హీరో అండ్ డాడీ ఈజ్ ఎ హీరో ఫర్ అస్. ఆమెన్. మీరు ఆలోచించండి, ఈరోజు ఇంత చెప్పారు కదా, రాబోయే రోజుల్లో మిమ్మల్ని చాలా హై ప్లేస్లో పెడతాడు దేవుడు, హై ప్లేస్లో పెడతాడు.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని పాస్ గారికి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారు కదా, ఇటువంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు ఉన్న లాజరు జ్ఞాపకం వచ్చారు. ఎప్పుడు దేవుడి విషయంలో ఎంత కృతజ్ఞత అండి. అలా లేరు కదా, అలా లేవు మనం. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఇంకా ఏదో లేదనో, ఏదో ఇబ్బందనో, సమస్యనో దేవుడికి తొలగించాడన్నట్టుగా దేవుడి మీద అలిగేవారుగా ఉన్నామే తప్ప మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఇప్పుడు పిల్లల గురించే కాకుండా పెద్దోళ్ళ గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. దేవుని మాటకు లోబడితే ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేంటో తెలుసా? పిల్లలు ఇటువంటి వారిని ఆటంకపరచొద్దు అన్నాడు ఆయన. కోపపడ్డాడు, హత్తుకున్నాడు వాళ్ళని ఆటంకపరుస్తుంటే. కానీ పెద్దవారు, మీ అమ్మతో నువ్వు మాట్లాడుతున్నావా? నీ అత్తతో నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడే వెళ్ళి కౌగులించుకోండి, కౌగులించుకోండి. ఇది దేవుడు నిన్ను దర్శించాడు సమయం. ఏదో 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 కారణాలు చెప్పొద్దు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. నీ తల్లి ఎంత ఏడ్చింది, నీ అత్త ఎంత ఏడ్చింది, నువ్వెవరు ఏది కావచ్చు. ఇది అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేవారు ఆశీర్వదించబడ్డారు. అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునేవారు నష్టపోయారు. అదే క్వశ్చన్ చేశాను నేను క్విజ్లో. అందరూ కూడా చక్కగా ఆన్సర్లు రాశారు. పిల్లలు లేచినట్లుగా చూసారండి. పెద్దవారు ఒక్కరు కూడా కదలినట్లు కనపడలేదు. మీ తల్లి ఇక్కడ లేదా? మీ అత్త ఇక్కడ లేదా? లెగిసి ఒక్కసారి సారీ అని చెప్పి కౌగిలించుకోండి. ఇది మంచి అవకాశం. ఇది మళ్ళీ ఒక అవకాశం లేకపోవచ్చు. మన పోకడన్నా అవ్వచ్చు, అని రాకడన్నా అవ్వచ్చు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆత్మచేత సంధించాడు ఆయన. మనకు కావలసినటి విధానంలో, మనకు అవసరమైన రీతిలో మనం దీవించబడాలని, మనం ఆశీర్వదించబడాలని, మన బిడ్డలు బాగుండాలని ప్రభు మనలోని లోపాలను పొందిట్టాడు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం జ్ఞాపం చేసుకుంటాం, వాక్యం చెప్పేస్తాం. కానీ నీ లోపాలను సరి చేసుకుంటానికి ఇది మంచి తరుణం. చిన్న మాట, సారీ, 2 అక్షరాలు. సారీ అమ్మా, చాలా కాలంగా నేను బాధ పెట్టాను. సారీ అత్తయ్య, అత్తమ్మ, తోటికోడళ్ళు, తల్లి. ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేయండి. అంటే మనం ఏమిటంటే అందరూ చూస్తున్నారు, ఇగో ఈ సమయంలో కనుక నీవు కదలకపోతే, సరి చేసుకోకపోతే నువ్వు చాలా బాధపడతావు. మనం ఏది ఎత్తుతామో అది కోస్తామని చెప్పారు ఇక్కడ. వద్దండి, ఆశీర్వాదం. వారు కదలకపోతే మీరు కదలండి. అత్తల్లారా, తల్లుల్లారా, మీ బిడ్డలకు హత్తుకోండి వెళ్ళి. సారీ, ఒకవేళ నా పెద్ద వయసుని బట్టి నేను ఇసుకించానేమో, నేను బాధ పెట్టానేమో, సారీ చెప్పు.
తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుని ఎంతకాలం అయింది? అత్తమామలుగా ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటున్నారా? ఎంతకాలం అయింది? తోటికోడలా మాట్లాడుకుంటున్నారా? ఎంతకాలం అయింది? అన్నదమ్ములుగా మాట్లాడుకుంటున్నారా? ఎంతకాలం అయింది? సహోదరులుగా ఒకరికి ఒకరికి విభేదంతో ఉన్నామా? నేను వారితో మాట్లాడను, నేను ఆయనతో మాట్లాడను అన్నట్టుగా ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్తామా? చిన్నపిల్లల్ని ఆటంకపరిస్తేనే పోగొట్టుకుంటాం మనం. కనుక ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించాయి. ఒకవేళ నీ తల్లి లేకపోవచ్చు, ఒకవేళ నీ అత్త లేకపోవచ్చు, నీ మూలంగా ఎన్నిసార్లు ఆమె ఏడ్చి ఉందో, ఎన్నిసార్లు దుఃఖపడిందో, పశ్చాత్తపడు. క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, పశ్చాత్తపడండి. ఇది మంచి సమయం. యాకులు పడుడి, ఏడుగుడి, మీ సంతోషం దుఃఖంగా మార్చుకోండి అని బైబిల్ చెప్తుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు భోజనాలు సమయం అవుతుంది. తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ సమయంలో ఎంతవరకు నీ యొక్క సేవకుడిని మరుగుపరిచి గొప్ప సాక్ష్యం ద్వారా కదిలించావు తండ్రి. యమున బిడ్డలకు కావలసిన, పెద్దవారికి కావలసిన మాకు ఇచ్చావు. అందును బట్టి స్తోత్రం. ఇంకా మీ సేవకులను బలపరిచి ఇంకా బలంగా వాడుకోండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.